నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి. ఈరోజు నేను చెప్పుకున్న బాధకి నేను సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి అంటే నాలాగే సఫర్ అవుతూ ఆస్తి రాలేదు అననే బాధతోటి, అంటే అత్తగారి ఆస్తి వాళ్ళ ఆడబిడ్డలు దోచుకోలేదండి. అన్నదమ్ముళ్ళు నలుగురట వాళ్ళు. ఆ నలుగురిలో ఇద్దరు మాత్రం, అంటే ఆ, అన్నదమ్ముళ్ళలో నలుగురిలో ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉండి వీళ్ళకి ఇవ్వలేదంట ఇల్లు. వీళ్ళు ఆ పెద్దింట్లో, వాళ్ళ అత్తగారు ఇచ్చిన పెద్దింట్లో వీళ్ళకి స్థానం లేదు, ఒక చిన్న ఇంట్లో ఉన్నారంట. మరి వాళ్ళ అత్తగారి ఇంట్లోనే చిన్న ఇల్లు లేకపోతే బయట ఉన్నారో, వాళ్ళు సపరేట్గా ఉంటే ఇక వాళ్ళ ఇంటికి ఎవరైనా కానీ, వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కూడాను వాళ్ళ ఇంటికే వస్తారు. పెద్దిల్లు అని వాళ్ళ ఇంటికే వస్తారంట. వీళ్ళది చిన్న ఇల్లు, పేదరికంలో ఉన్నారు అని ఒక చిన్న చూపు, చులకన భావంతో చూస్తుంటారంట. ఆ విధంగా ఆమె బాధ పెట్టుకుంది. సరే మీ వారిని అడగచ్చు కదమ్మా అని నేను అడిగితే, ఆయన గట్టిగా అడగలేరు అని చెప్పన్నది. మధ్య ఉన్నాడు కదా ఆ మధ్య బాబు, మరి వాళ్ళు కూడా అడగరా అని నేను అడిగాను. అడిగితే వాళ్ళకి అతన్ని తిడతారు వాళ్ళు అని చెప్పింది. ఈ రకంగా అన్ని వీళ్ళ భర్తకేమో నోట్లో నాలుక లేదు. ఇక వాళ్ళ మరిదో బాబు ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయనకి భయం, తిడతారు ఆయన్ని. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో రాజు కన్నా మొండివాడు బలవంతుడు అంటారు. అంటే మొండివాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరండి. కాలమే వాళ్ళని ఏదో ఒక రకంగా చెయ్యాలి. ఇక అల్పంగా వచ్చిన సొమ్ము అంటారా, అంటే అందరికీ దక్కాల్సిన సొమ్ము వాళ్ళిద్దరే అనుభవిస్తున్నారు అంటే అది అల్పమే లెక్కకి. అందరు సమానంగా పంచుకున్నారా అంటే అది న్యాయమైన సొమ్ము. ఇక న్యాయమైన మార్గంలో మీ సొమ్ము మీకు రాలేదు అనుకుంటే అది ఎప్పటికైనా ఏనుగు మింగిన వెలగపండులాగే పోద్ది, అంతే. ఆ తర్వాత ఎందుకంటే మనం దేవుడి మీద భారం వేస్తున్నాము, అన్యాయంగా ఒకరి సొమ్ముకు పోవట్లేదు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి ఆ దేవుడే మార్గం ఇస్తాడు. మీరు ఇంకా వయసులో ఉన్నారు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు. ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తే మీ పిల్లలు ఎదిగేటప్పటికి, అంటే వాళ్ళకి రెక్కలు వచ్చేటప్పటికి మీరు మీ మీద మీరే బ్రతకగలరు. వాళ్ళకి రెక్కలు వచ్చి బ్రతకగలరు. అది ఎలా అంటానంటే, మీరు మీరు కష్టపడి సంపాదించే ప్రతి పైసా బిడ్డల మీద పెట్టుబడి పెట్టండి. అంటే బిడ్డల మీద పెట్టుబడి పెట్టండి అంటే చదివించండి. చదువు వలన వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ జాబ్స్ వలన వాళ్ళు ఒక గౌరవమైన ప్లేస్లో ఉంటారు. ఒకరి సొమ్ము ఆక్రమించుకొని ఆశించి లాక్కున్న వాళ్ళు పని బాట లేకుండా అల్పంగా వచ్చిన దానికి విలువ ఉండదు కదండి, ఎంజాయ్ చేస్తారండి ఎవరైనా కూడాను. అదే కష్టార్జితంతో వచ్చిన సొమ్ముతోటి ఆ పిల్లలకు కూడా ఆ కష్టం తెలుస్తుంది. మీరు పెంచే పెంపకంలో ఆ కష్టం కూడా చూపించండి మీ పిల్లలకి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారో అది కూడాను ఆ పిల్లలకు చూపించాలి. చూపించినప్పుడే రేపు మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది. రేపు మీరు వృద్ధులైనప్పుడు ఆ విలువ తెలిసి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంత గౌరవించాలో అట్లా గౌరవిస్తారు. ఇక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఎంతసేపు ఆస్తి రాలేదే, మా ఆస్తి పోయిందే, వాళ్ళే అనుభవిస్తున్నారే అని మనసులో బాధ పెట్టుకుంటే మీ ఆరోగ్యానికి తలనొప్పి వస్తుంది. కాబట్టి నేను నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నా. జరిగిన స్టోరీ ఇది. ఒకరికి ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు తన ప్రమేయం లేకుండానే బాస్ వచ్చి నలుగురిలో వాళ్ళని తిట్టినప్పుడు, ఆ అబ్బాయికి తిరిగి అడగలేకపోయాడు. అంటే ఎప్పుడైనా మనకి ఎక్కువ కోపం వచ్చినప్పుడు కానీ, రోషంగా ఉన్నప్పుడు కానీ, మన తప్పు లేనప్పుడు కానీ మనం గట్టిగా మాట్లాడలేము. ఎందుకంటే లోపల ఒక రకమైన బాధ వస్తుంది. ఆ బాధతోటి మనకు మాటలు రావు. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా ఆలోచించి మళ్ళీ బాస్ని తిరిగి అడిగితే మనం జాబ్ ఉంటుందో ఊడిపోద్దో, లేదనుకో ఈ మనసులో కృంగిపోవడము, ఈ రెండు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇట్లా ఆలోచించుకుంటూ ఉండే బదులు అడిగితే తిరిగి మొహమాటం లేకుండా అడిగేయండి. ఆ తర్వాత జాబ్ పీకేస్తే మీ చదువు మీకుంది, ఇంకో దగ్గర పోయి జాబ్ చేసుకోవచ్చు. మన కష్టం మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళంటే మనం ఎందుకు పడాలి? పడవలేదు.
మనం బ్రతుకుండాలి అంతే. ఎందుకంటే ఆలోచించి ఈ బాధతో కృషించిపోయేదానికన్నా గుండె పగిలిపోద్ది. ఎక్కువ మనకి ఆలోచన ఎక్కువైపోయి దిగులు ఎక్కువైపోయిందంటే మన గుండె ఆగిపోద్ది. ఈ ఆగిపోయిన గుండె కన్నా ఈ జాబ్ పోతే మేలు కదా, ఇంకొక జాబ్ వస్తుంది కదా. ఇది ఆలోచించుకొని ఒక్కటి మన ఆరోగ్యం బాగుందనుకోండి, మనం ఎప్పటికైనా కూడాను మళ్ళా లేచి నిలబడగలం. కాబట్టి ఆ ఆస్తి కోసం మీరు ఆశపడకండి. ఆ ఆస్తి ఎలా వచ్చిందో అలాగే పోద్ది. ఏనుగు మింగినా వెలగపండులాగా పోద్ది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఎప్పటికీ గట్టిగా ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, కొన్ని పుచ్చు గింజలు, సచ్చు గింజలు, మంచి గింజలు అన్నీ నీళ్ళల్లో పోస్తే పుచ్చు సచ్చులన్నీ పైకి ఎట్లా తేలుతాయో, గట్టి మన కింద ఉండిపోయి మనకు ఉపయోగపడతాయో, అట్లాగే ఆ తేలిపోయినవన్నీ పారబోసేసి మనం గట్టి గింజలతోటి మనం వంట చేసుకుంటాం కదరా. అట్లాగే కదా జీవితం కూడా అంతే. అందుకని నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు కష్టపడిన ప్రతి పైసాని మీరు జాగ్రత్త చేసుకోండి. అందులో కొంత భాగం మీ బిడ్డల మీద పెట్టుకోండి, కొంత భాగం మీరు ఫ్యూచర్లో బ్రతికేదానికి మీకోసం మీరు దాచుకోండి. ఇక దీన్ని బట్టి ఏంటంటే, ఆ తర్వాత మీ పిల్లలు చూసినా చూడకపోయినా సంస్కారంగా పెరిగిన ప్రతి బిడ్డ చూస్తుందండి. ఈ సంస్కారం లేని పిల్లలు అంటే ఎలా వాళ్ళకి సంస్కారం లేకపోద్దంటే, దగ్గరుండి చెప్పుకోవాలా కష్టాలు వాళ్ళు తెచ్చి అక్కడ పడేస్తుంటే వీళ్ళు అనుభవిస్తున్నారు మాకేం లేనని. మీ కష్టం వాళ్ళకి తెలపండి పిల్లలకి. మా అమ్మా నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు, మేము ఇంత గొప్పగా బ్రతుకుతున్నాము అంటే, ఇంత బాగా చదువుకుంటున్నాం అంటే ఇదంతా మా అమ్మా నాన్నల కష్టం అని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడే మీ విలువ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఆ సొమ్ముకు ఆశపడకుండా, మనం కష్టపడిన సొమ్ములో ప్రతి పైసాలో ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి. అట్లాగ ఉంటేనే మనం బ్రతకగలం, సంతోషంగా ఉండగలం, సంఘంలో ఒక గౌరవం కూడా నిలుపుకోగలం. నేనైతే 50 ఏళ్ళకి నేను ఇదే సిద్ధాంతం నేను పాటించాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడాను నా పిల్లలు చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ బిడ్డలు అప్పటి నుంచి కూడాను ఒకరి సొమ్ముకు ఆశపడలేదు. ఇటు పుట్టింటి మీద అటు అత్తింటి మీద ఎవరి మీద ఆశపడలేదు. నా భర్త తెచ్చిన డబ్బులు, ఆ డబ్బులతోటి నేను పొదుపు చేసుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం. నేను మొదటి నుంచి కూడా చదువు అని చదువుల మీద ఆశ పెట్టుకున్నాను. ఆ చదువుల వల్లే ఒక గౌరవం వచ్చింది. ఈరోజు కూడా నేను నా సొమ్మే ఒకరు తింటున్నారు అన్న గర్వంతో ఉన్నాను నేను, అంతే. అట్లాగా మనం తలెత్తుకొని గర్వంగా బ్రతికేటట్టు ఉండాలి. కానీ ఒకరి ముందు చేజార్చే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనుకుంటే, మన కష్టాన్ని మనం వయసు ఉండగానే ధారపోసి 10 రూపాయలు సంపాదించుకొని తర్వాత మనం ఇంకా ఒకరికి పెట్టే స్థితిలో ఉండాలి. అంతేగాని ఇట్లా బాధపడి వాళ్ళు ఇవ్వలేదే, మా అత్తగారిది మాకు దక్కలేదే, ఇవన్నీ వద్దు. మీ కష్టాన్నే మీరు నమ్ముకోండి అంతే. మీ కష్టాన్ని నమ్ముకోండి, మీరు సంపాదించుకోండి, అనవసరంగా దుబారా చేయకండి. వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఎట్లా చేసుకోవాలో బడ్జెట్ వేసుకోండి. ఇంటికి ఎంత అనుకోండి, సేవింగ్స్కి ఎంత అనుకోండి, పిల్లల చదువులకి ఎంత అనుకోండి. ప్రతి ఒక్కటి మీకు అవన్నీ ఆ బడ్జెట్ వేసుకున్నప్పుడు రేపు అన్నీ మీరు అనుకున్నవన్నీ సాధించగలరు. ఆ తర్వాత ఒక మంచి పొజిషన్లోకి వస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గుపడతారు. ఇదే జీవితం అంటే. అందుకని దాని గురించి ఆలోచించి మీ ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దు. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు కనుక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి.